ఫోన్ ప్రైజెస్ అయితే చాలా పెరిగిపోతున్నాయి. OnePlus 15 అయితే 45,000 లాంచ్ చేస్తే ఇప్పుడైతే మీకైతే 55,000 అయితే ఉన్నది ఫోన్ అయితే. సేల్ కూడా అయిపోయింది. అయినా మీకైతే 5 బెస్ట్ ఫోన్స్ అయితే చెప్తా అండర్ 40K బడ్జెట్లో. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఫోన్ వచ్చేసి Oppo Reno 14. ఈ ఫోన్ అయితే మీకైతే ప్రజెంట్ అయితే 34,000 అయితే ఉన్నది. దీనిలో ప్రొసెసర్ అయితే MediaTek Dimensity 8350 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. UFS 3.1 మీద వస్తుంది. డే టు డే లైఫ్లో చాలా స్మూత్ అయితే ఉంటుంది మీకైతే ఫోన్ అయితే. దీనిలో 6.5 ఇంచెస్ 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంటుంది మీకైతే. కొంచెం కాంపాక్ట్ అయితే ఉంటుంది మీకైతే ఫోన్ అయితే. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఇచ్చిళ్ళు ఈ ఫోన్లో. హ్యాప్టిక్స్ కూడా బాగానే ఉంటాయి. మెటల్ ఫ్రేమ్ ఇచ్చిళ్ళు. బ్యాక్ సైడ్ అయితే మీకు గ్లాస్ అయితే ఉండదు. డిజైన్ కూడా మీకైతే ప్రీమియం డిజైన్ అయితే ఇచ్చిళ్ళు బ్యాక్ సైడ్ అయితే. IP6869 రేటింగ్ కూడా ఇచ్చింది ఫోన్ అయితే. గేమ్స్ కూడా మీరైతే ఆడుకోవచ్చు ఈ ఫోన్లో అయితే. టైం పాస్కి అయితే గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే మెయిన్ కెమెరా 50 MP కెమెరా ఇచ్చిళ్ళు. ఇంకోటి 50 MP టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చిళ్ళు. 50 MP అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చిళ్ళు. ఫ్రంట్ కూడా 50 MP కెమెరా ఇచ్చిళ్ళు. కొన్ని కెమెరా సంబంధించి అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి ఫోటోస్ అయితే ఎట్లా వస్తాయి 1x 3.5x అట్లా ఫోటోస్ అయితే వేసిన. ఇంకా కలర్ 6 మీద రన్ అవుతుంది. కొన్ని పనికిరాని యాప్స్ అయితే ఉన్నాయి. డిలీట్ అయితే వేసుకునే కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. డే టు డే లైఫ్లో చాలా స్మూత్ అయితే ఉంటుంది. మీకు అయితే ఫోన్ అయితే యూజ్ అయ్యేటప్పుడు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. 4+5 years అప్డేట్స్ అయితే వస్తాయి. ఇంకా ఈ ఫోన్లో మీకు అయితే 6000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. ఈజీగా మీకు అయితే 6-7 hours అయితే వస్తుంది బ్యాటరీ అయితే. ఇక ఈవినింగ్ వరకు వేసుకోండి మీరైతే బ్యాటరీ. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Realme GT70. ఇదైతే 37,000 అయితే ఉన్నది. ఆఫర్స్ తోటి 34 అట్లా వస్తుంది ఫోన్ అయితే మీకైతే. దీనిలో MediaTek Dimensity 9400 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. అండ్రాయిడ్ స్కోర్ అయితే 25 lakhs వరకు వచ్చింది అరౌండ్ మీకైతే. BGM అయితే 120 FPS అయితే హ్యాండిల్ చేస్తాను. దీనిలో 6.78 inches 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. 7000 mAh బ్యాటరీ ఇచ్చిళ్ళు. 120 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నది. Realme Mi 7 మీద రన్ అవుతుంది. ఇంకా 3 years స్టాండర్డ్ అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. IP6869 రేటింగ్ కూడా ఇచ్చిళ్ళు ఈ ఫోన్లో మీకైతే. బ్యాక్ సైడ్ దీంట్లో కూడా 350 MP కెమెరాస్ అయితే ఇచ్చిళ్ళు. ఫ్రంట్ 32 MP కెమెరా అనేది ఇచ్చిళ్ళు. కొన్ని కెమెరా సాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే చేయండి. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Vivo T4 Ultra. స్టాక్ లోకి వచ్చిన మీరు అయితే ఈ ఫోన్ అయితే కన్సిడర్ అయితే చేయండి. మంచి ఫోన్ ఇది అయితే మీకైతే. దీంట్లో కూడా MediaTek Dimensity 9 series ప్రొసెసర్ ఇచ్చిళ్ళు. 3.1 స్టోరేజ్ అయితే ఇచ్చిళ్ళు. BGM అయితే మీకు 90 FPS హ్యాండిల్ చేస్తుంది. 6.67 inches 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. దీనిలో ఒరిజినల్ 6 మీద రన్ అవుతుంది ఫోన్ అయితే మీకైతే. ఇంకా 2+3 years అప్డేట్స్ అయితే వస్తాయి ఈ ఫోన్లో మీకైతే. 5500 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. ఈజీగా ఈవినింగ్ వరకు అయితే వస్తుంది మీకైతే ఫోన్ అయితే. డిజైన్ అయితే మీకైతే ప్రీమియం అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే వైట్ కలర్ డిజైన్ అయితే. దీంట్లో 50 MP 3x టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చిళ్ళు. అయితే టెలిఫోటో లెన్స్ ఇచ్చిళ్ళు వాటి మీకైతే 3x పోర్ట్స్ అవన్నీ నెక్స్ట్ లెవెల్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Poco F7. ఇదైతే ప్రజెంట్ ఆఫర్ ప్రైస్ అయితే 34,000 అయితే ఉన్నది. దీంట్లో Snapdragon 8 Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. UFS 4.1 మీద వస్తుంది ఈ ఫోన్ అయితే. అండ్రాయిడ్ స్కోర్ అయితే అరౌండ్ 20 lakhs వరకు అయితే వచ్చింది. గేమ్స్ కూడా ఈ ఫోన్లో మీరు అయితే ఆడుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది గేమింగ్లో. 6.83 inches 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చిళ్ళు ఈ ఫోన్లో. హ్యాప్టిక్స్ కూడా మీకు అయితే ప్రీమియం అయితే ఉంటాయి. 7550 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. స్క్రీన్ ఆన్ టైం అయితే ఈజీగా ఫుల్ వర్కింగ్ అయితే వస్తుంది ఈ ఫోన్ అయితే. బ్యాక్ సైడ్ గ్లాస్ మెటల్ ఫ్రేమ్ కూడా ఉన్నది. డిజైన్ కూడా బాగుంటుంది ఫోన్ అయితే. హైపర్ OS మీద రన్ అవుతుంది. ఇంకా 3+5 years అప్డేట్స్ అయితే మిగిలినాయి ఇంకా ఈ ఫోన్లో మీకైతే. డే టు డే లైఫ్లో చాలా స్మూత్ అయితే ఉంటుంది మీకైతే. ఫోన్ అయితే యూజ్ అయ్యేటప్పుడు అయితే ఫ్లక్స్ థీమ్స్ కూడా ఉంటాయి వీళ్ళు అయితే చాలా. ఇంకా బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా ఇచ్చిళ్ళు. కొన్ని కెమెరా సాంపుల్స్ కూడా స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి ఫోటోస్ అయితే ఎట్లా వస్తాయి. ఈ ఫోన్ కూడా ఒకసారి చెక్ అయితే అండి. మంచి ఫోన్ అయితే అండర్ 40,000 రూపీస్ బడ్జెట్లో. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి OnePlus 13R. ఇదైతే కొంచెం ఓల్డ్ ఫోన్ కానీ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అని చెప్తా. 42,000 అయితే ఉన్నది. OnePlus Nord 6 కూడా ఇదే ప్రైస్ లో వస్తుంది. ఒకసారి 2 ఫోన్స్ చెక్ చేసి మీకు నచ్చిన ఫోన్ అయితే మీరు తీసుకోండి. దీంట్లో Snapdragon 8 Gen 3 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. UFS 4.0 మీద వస్తుంది ఈ ఫోన్ అయితే మీకైతే. 6.78 inches 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఇచ్చిళ్ళు. హ్యాప్టిక్స్ కూడా మీకు అయితే ప్రీమియం అయితే ఉంటాయి. 6000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. ఆక్సిజన్ 60 మీద రన్ అవుతుంది ఈ ఫోన్ అయితే మీకైతే. డే టు డే లైఫ్లో చాలా స్మూత్ అయితే ఉంటుంది ఈ ఫోన్ అయితే యూజ్ అయ్యేటప్పుడు అయితే. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకైతే. ఇంకా 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 5 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి ఈ ఫోన్లో మీకైతే. 50 MP 2x టెలిఫోటో లెన్స్ ఉంటుంది. కెమెరాస్ కూడా మీకైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి ఈ ఫోన్లో. కొన్ని శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన. ఇంకా దీంట్లో IP65 రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు. నీళ్ళలో ముంచితే ఫోన్ అయితే ఖరాబ్ అవుతుంది. నీళ్ళలో ముంచకండి. ఇవన్నీ ఫోన్స్ అయితే ఒకసారి చెక్ చేసి మీకు నచ్చిన ఫోన్ అయితే మీరు అయితే తీసుకోండి.